రోజక్క సినిమాలలో చాలా గెటప్లు వేసి మస్తు క్యారెక్టర్లు చేసి రోజక్క అని అనిపించుకుంది కానీ ఇలా కొత్తగా క్రిస్మస్ తాత గెటప్లు కానొచ్చి సందడి చేసుడు అయితే వేరే లెవెల్. ఇలా ఏపీ సీఎం జగనన్న బర్త్డే కదా, ఇక ఆ పండుగ సంబరాన్ని డబల్ చేద్దామని ఈ ఉపాయం చేసింది రోజక్క. జగనన్న బర్త్డే కానుకగా ఎవ్వరికేం తిప్పలున్నా తీరుస్తందుకు చూస్తా అని చెప్పిందట. అట్లనే విజయవాడలో బాంబే కాలనీలుండే నాగరాజ్ అనే దివ్యాంగుని ఇంటికి పోయింది. పాపం నాగరాజ్ చూస్తే హ్యాండిక్యాప్డ్. ఇక అది చాలదన్నట్టు వాళ్ళ భార్య కిడ్నీ ఖరాబ్ అయిందట. ఇల్లు సంసారం గడవనికే పైసలు లేక, దావకాన్ల పొంటి తిరిగనికే చేతిలో చిల్లి గవ్వలేక మస్తు తక్లీఫ్లు ఉన్నారట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న రోజక్క మేడము వాళ్ళకి అప్పటికప్పుడు 2 లక్షల రూపాయల సాయం చేసి చల్లగుండుర్రి అని దీవిచ్చిందట. దివ్యాంగుడిగా ఉండి కూడా నాగరాజు ఆ భార్య మీద ఆ పిల్లల మీద ప్రేమతో 24 అవర్స్ కష్టమైనా నేను పడగలను, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తికి మనమంతా ఎంత సపోర్టివ్గా ఉండాలి. సో నేనైతే ఒక అక్కగా ఈ రోజు నుంచి ఆయనకు సపోర్టివ్గా ఉంటాను. అలాగే జగనన్నని కలవాలన్న ఆయన కోరికను కూడా త్వరలో నెరవేరుస్తాను. అండ్ జగనన్నతో ఆ కుటుంబానికి మరిన్ని బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాను. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో తీరొక్క రకంగా చక్కర్లు కొడుతున్నది. కొందరేమో రోజక్కది ఎంత మంచి మనసు అని తారీఫ్ చేస్తుంటే, ఇంకొందరేమో ఏమో మరి ఎమ్మెల్యే టికెట్ అక్కకి ఈసారి పక్కా డౌటే అని టాకిన్ వస్తుంది. అందుకే జగనన్న ప్రసన్నం చేసుకొని ఎట్లా చేసినా టికెట్ దక్కించుకోవాలన్న ప్లాన్ తోటే ఇసొంటి ఉపాయం చేసింది కావచ్చు అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఏ పని వెనుక ఏ మర్మం ఉందో తెలియదు కానీ అక్కయితే మొత్తానికి ఇట్లా సందడి చేసింది అలా.